పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జా గారు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలకు, కార్యాలయ అధికారులకు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మనందరికీ గర్వకారణమైన రోజు అని అన్నారు. ఈ రాష్ట్ర సాధన కోసం ఎందరో చేసిన త్యాగాలు, పోరాటాలు, అంకిత భావం ఎప్పటికీ మరవలేనివని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ రాష్ట్ర సాధన వెనుక ఉన్న మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. सम्मान गार्ड, राष्ट्रीय सैल्यूट, सलामी शस्त्र। जय हे भारत जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे, जय हे, जय हे। ఏఎస్ఐ గారు ఎస్ మహేంద్ర పాలరెడ్డి గారు జీడీకే 2 ఎస్ఐ రిటైర్డ్ అందమర్ సిసిఎస్ మంచిర్యాల హెచ్సి తెలంగాణ ఫార్మేషన్ డే హార్దిక శుభాకాంక్షలు. ఈ తెలంగాణ స్టేట్ వచ్చినప్పటి నుంచి మన అభివృద్ధి జరుగుతూ ఉంది. కానీ ఈ తెలంగాణ స్టేట్ తీసుకురావడానికి చేసిన త్యాగం, తపం, బలిదానం గుర్తుపెట్టుకోవడానికి మనము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 2 జూన్ అంటే తెలంగాణ హిస్టరీలో ఒక పెద్ద డేట్ ఉంది. ఈ డేట్ నుంచినే ఒక కొత్త రాజ్యం మనకు వచ్చింది. ఈ రాజ్యం పరంగా మనము అందరు కలిసి డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్రణాళిక డెవలప్ అయింది. ఈ కొత్త రాజ్యం వచ్చినప్పటి నుంచి మనకు డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతూ ఉంది. ప్రజల మధ్యలో సామరస్య పెరిగింది. అదేవిధంగా మనకు రాష్ట్రంలో ప్రోగ్రెస్ కూడా బియ్యం ప్రొడక్షన్ ఉండొచ్చు, వేరే విధంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, అన్ని విధంగా మనకు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. కానీ మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టాలి, ఏ డెవలప్మెంట్ ఉంటే మనకు త్యాగం, తపం, బలిదానంకి అవసరం ఉంటుంది. మనము పని చేస్తే, కష్టపడి పని చేస్తేనే మన రాజ్యంకి సక్సెస్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పని చేసి ఒక మోర్ దెన్ 30 years నుంచి చేసిన పనితో ఈరోజు మనకు చాలా ప్రశాంతంగా పరిస్థితి వచ్చింది. ఏ మారుమూల ప్రాంతం ఉంటే 10 సంవత్సరం 20 సంవత్సరం ముందు నిన్న నేను తాండూర్ విజిట్ చేసినప్పుడు ఆ డేట్ చూస్తే నేను
15 ఇయర్స్ ముందు అప్పుడు అక్కడ వెళ్ళడానికి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కార్నర్కి మీరు వెళ్ళినా, నైట్ డే ఎప్పుడు కూడా వెళ్ళినా మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. రోడ్ ఉంది, ఫ్రీడమ్ ఉంది, భయం లేకుండా పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు మనము అందరు కలిసి అభివృద్ధి గురించి చేయాలి, ప్రయత్నం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మనము ఈ డేట్కి తప్పకుండా ఇది ఒక ఓత్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో అవినీతి, ఎట్టి పరిస్థితిలో నిర్లక్షణ మనము చేయము. అదేవిధంగా ప్రజలకి సేవ గురించి 24/7 మనము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.